మేషము వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో మీ మొత్తం 5 పాయింట్లు ప్రధానంగా ఈ యొక్క వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఒకటి ధనము, రెండవది కెరియర్ పరంగా బాగుండడానికి, వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా, అసలు ఏ గ్రహం యాక్టివ్ అవ్వడం ద్వారా వివాహం అవుతుంది, మరియు ఆకస్మిక సంఘటనలు, అదేవిధంగా అప్పుల నుంచి బయటపడాలంటే ఈ 5 పాయింట్లు మీ యొక్క మేష లగ్నం వారికి లేదా లగ్నం తగిన రాశిని చూసుకోండి. అసలు ఏం చేస్తే అవుతుంది అనేటువంటి ఏ గ్రహం అనేటువంటి విషయాలు అనేది తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారితో భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా మేషలగ్నం వారికి ఏంటంటే వాళ్ళకి ఆవేశం ఉంటుంది కానీ మనసు నమ్ముకోసం చెప్తూ ఉంటాం. అయితే మొట్టమొదటిగా మీకు ఫైనాన్షియల్ గా గ్రోత్ రావాలి అంటే శుక్రగ్రహం బాగుండాలి. ఫైనాన్స్ కైనా వివాహానికైనా. ధనాధిపతి సప్తమాధిపతి. సరేనండి, ధనం సరిగ్గా రావట్లేదు లేకపోతే వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు అలానే పోయి వజ్రం పెట్టుకోవడం కాదు, శుక్రగ్రహాన్ని బలపరుచుకోవాలి. శుక్రుడు ఎక్కడో వీక్ గా ఉండడం వల్లే మీకు వివాహం అవ్వట్లేదు, ధనం రావట్లేదు. కాబట్టి శుక్రగ్రహాన్ని దీపారాధన చేయడం, తీపి పదార్థాలు పంచడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే తీపి పదార్థాలు అమ్మవారికి సమర్పించి వాటిని ప్రసాదంగా ఇవ్వడం, గోవులకి తీపి చపాతీలు తెప్పించడం చేస్తున్నారు. అదేవిధంగా సర్వసాధారణంగా మీకు ఏంటంటే అప్పులు ఇవ్వడం ద్వారా, అప్పు చేసి ఏదైనా బిజినెస్ చేయడం ద్వారా, లేకపోతే బిజినెస్ పీపుల్కి అప్పులు ఇవ్వడం ద్వారా, ఒక జాబ్ చేస్తూ స్లీపింగ్ పార్ట్నర్ ఇంకెవరికైనా మనీ ఇవ్వడం ద్వారా మీరు లైఫ్ లో ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కనుక జాగ్రత్తగా ఉండగలిగితే ఆకస్మికంగా మీకు డౌన్ ఫాల్ అనేటువంటిది జరగదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కెరియర్ కారకుడు ఎవరు మీకు, ఎందుకంటే కెరియర్ యాక్టివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీకు ధనయోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు శని భగవానుడు మీకు కెరియర్ కారకుడు, దశమాధిపతి. కాబట్టి ప్రతి శనివారము గోవుకి బెల్లం తినిపించడము, అదేవిధంగా మీ దగ్గర ఆలయంలో శనివారాలు నూనెని దానంగా శని భగవాను దీపారాధన చేసినట్లయితే 100% ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క శని కనుక మీకు యాక్టివ్ అవ్వగలిగితే పాజిటివ్ గా దానికి ఏం చేయాలి? ఓం మాణిక్యం ఒకటాకార జాన్ ద్వయ విరాజితాయి మంత్రం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఈ శని యాక్టివ్ ఎప్పుడైతే అయ్యారో కెరీర్ బాగుందో ధనం ఆటోమేటిక్ గా వస్తుంది. ధనము కెరీర్ బాగున్నప్పుడు వివాహం ఆటోమేటిక్ గా అవుతుంది. అయితే మీకు లగ్న అష్టమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి ఎప్పుడు కూడా యాక్సిడెంట్ ఫ్లో ఉంటుంది మీ జాతకానికి. కాబట్టి కాస్త మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటుంది. తద్వారా మీకు ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ ఉంటుంది, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటారు. ఎంతసేపు 4-8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డి అవి చేస్తూ ఉంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసిన మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డియాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డియాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం.
ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా జన్మకి శాస్త్రాలు కొంత చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమ దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు ఇవ్వాలి. చంద్రుడు అనుకోండి, బియ్యము తెలుపు రంగు వస్త్రం. బ్లౌజ్ పీస్, ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి, కందులు రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి, పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒకసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో ఫ్రూట్. శుక్రుడు పాడయ్యాడు అనుకోడు, ఉదాహరణకు మీ జన్మజాతకంలో బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి, నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినువులు సెమీ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటుంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏమిటి, ఏ ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి, లేదా మీ అకౌంట్ లో వేయాలి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఇచ్చుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుతున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే, గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు. అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడు అయితే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడు అయితే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసం తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిశాస్త్రంలో. శనిక్షర, శని శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మనకు విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల ముందు కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వం ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది, అంతగా నీకు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఏనాడు సరే కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకుండా ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని యోగం అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాల్గొనడమో జరుగుతుంది. సో ఇది
ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయి నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామం రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలదు, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.